హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుశ్రీ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన ఛానల్లో అయితే ఒక స్పెషల్ వీడియో చేయబోతున్నాను. ఏంటో గెస్ట్ చేయండి. ఎస్ అండి, ఈరోజు మన ఛానల్లో నా హౌస్ టూర్ చేయబోతున్నాను. ఇది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండ్ ఎప్పటి నుంచో నేను చేయాలనుకుంటున్న వీడియో. అయితే ఇన్ని రోజులకి ఇప్పటికి కుదిరింది నాకు చేయడానికి. మరి నీట్గా సర్దుకోవాలి కదండి, మీకు చూపించాలంటే ఇల్లు నీట్గా సర్దుకొని అన్నీ ఆర్గనైజ్డ్గా పెట్టుకొని ఇప్పటికి కుదిరింది నాకు వీడియో. లిటరలీ 1 కంప్లీట్ డే పట్టిందండి వీడియో షూట్ చేయడానికి. ప్లస్ ఎడిటింగ్కి ఇప్పుడు ఎంత టైం పడుతుందో తెలీదు. తొందరలోనే పోస్ట్ చేయాలనుకుంటున్నాను. ఇది నా డ్రీమ్ హౌస్ అండి. మాది ఇండిపెండెంట్ హౌస్. ఒక 2 years అవుతుంది పర్చేస్ చేసి. అయితే ఇదివరకు మేము నిజాంపేటలో అపార్ట్మెంట్ తీసుకున్నాము. అయితే అపార్ట్మెంట్స్ అంతగా నచ్చలేదు మాకు. సో అది సేల్ చేసేసి ఇక్కడికి వచ్చి ఇండిపెండెంట్ హౌస్ తీసుకున్నాము. నాకు తోచినంతలో నేను నా ఐడియాస్ ప్రకారం నేను ఇల్లు సర్దుకున్నాను, ఆర్గనైజ్ చేసుకున్నాను. హోప్ మీ అందరికీ నా వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి డ్రీమ్ హౌస్, ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుందండి. ఓన్ హౌస్ అంటే ఇలా ఉండాలి, అలా ఉండాలని. నాకైతే ఎప్పుడు చిన్నప్పటి నుంచి నా డ్రీమ్, నేను పెద్ద అయితే ఇల్లు కట్టుకుంటే నాకు ఖచ్చితంగా గార్డెన్ ఉండాలి అని అనుకునేదాన్ని. అది ఇప్పటికీ నెరవేరిందనమాట. అపార్ట్మెంట్స్లో ఉండవు కదండి ఆ ఛాన్స్. నాకు డ్రీమ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. బట్ ఫ్యూచర్లో ఏమన్నా ఇంకా పెద్ద డ్రీమ్ రావచ్చేమో, చెప్పలేము. సో అందరూ చూసి నా వీడియో, నా హౌస్ చూసి ఎలా ఉందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సరే మరి నాతో వచ్చేయండి, నా హౌస్ చూసేద్దాం. ఇదే అండి మా ఇల్లు. కార్ ఉంది కదా, ఈ కార్ బ్యాక్ సైడ్దే మా ఇల్లు. ఎవరింటి ముందు వాళ్ళు కార్ పార్క్ చేసుకోవచ్చు. లోపల కూడా ఉంది పార్కింగ్, బట్ బయట చేసుకుంటున్నాం. సో దట్ ప్లేయింగ్కి తిరగడానికి బాగుంటుంది కదా అని. బయట ఏమో డస్ట్బిన్ పెట్టుకున్నాను, కొన్ని ప్లాంట్స్ కూడా వేసుకున్నాను. జామకాయ చెట్టు, సీతాఫలం చెట్టు వేశాను. సో ఇలాగ ఓపెన్ చేయగానే గేటు, రైట్ సైడ్కి ఒక పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. ఇక్కడ అన్ని స్కూటర్స్ను సైకిల్స్ పెట్టుకుంటామండి. యాక్చువల్గా ఆ ప్లేస్ కూడా గార్డెన్కి ఇచ్చారు, నేను దాన్ని లెవెల్ చేయించేసాను. సో ఇలాగ స్ట్రైట్గా కూడా ఒక కారు పట్టి, చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది, కారు పెట్టుకోవచ్చు. బట్ బయట పెట్టుకుంటున్నాము. ఇదేమో ఈ స్టాండ్ ఏమో ఐకియా స్టాండ్ అండి. ఇంట్లో కానీ తెచ్చుకున్నాను. ఇంట్లో ప్లేస్ సరిపోవట్లేదని బయట పెట్టేశాను. ప్లస్ 2 కుర్చీలు వేసుకున్నాను. వెల్కమ్ టు మై హౌస్ అండి అందరికీ. ఇలా ఫస్ట్ ఎంటర్ అవగానే హాల్ ఉంటుంది. ఇలా ఎంటర్ అవగానే హాల్లోకి ఇక్కడ లెఫ్ట్ సైడ్కి కార్నర్లో నేను ఒక స్టాండ్ పెట్టుకున్నానండి. 3 rack స్టాండ్. ఇది ఐకియాలో తీసుకున్నది. అయితే దీంట్లో నేను ఫ్లవర్ వాజెస్ పెట్టుకున్నాను. 3 అరల్లో 3 ఫ్లవర్ వాజెస్. ప్లస్ బయట నుంచి వచ్చిన వెంటనే హ్యాండ్ శానిటైజర్స్. దీనిపైనే కీ హోల్డర్ అనమాట. కీ హోల్డర్ పైన ఒక ఫ్లవర్ పాట్ ఇలా వస్తుంది. ఈ పక్కన ఎంట్రన్స్ ఉంటుంది లోపలికి వెళ్ళడానికి. లెఫ్ట్ సైడ్కి డైనింగ్ హాల్, రైట్ సైడ్కి స్టెప్స్ పైకి వెళ్ళడానికి. మళ్ళీ లెఫ్ట్ సైడ్కి ఏమో చిల్డ్రన్స్ బెడ్రూమ్, రైట్ సైడ్ కిచెన్ వస్తుంది. ఇదేమో మా టీవీ యూనిట్. మొన్న పెయింటింగ్ చేశాను కదా ఫ్లవర్ పాట్, అది. తర్వాత టీవీ యూనిట్ నేను చేయించలేదండి, అప్పుడు బడ్జెట్ ప్రకారం చేయించలేదు. సో ఇది మేము డాన్యూబ్ హోమ్స్ ఉంటాయి కదా, డాన్యూబ్ హోమ్స్లో తీసుకున్నాము విడిగా. ఓపెన్గానే ఉంటుంది మొత్తం. అన్నిట్లోనూ ఫ్లవర్ పాట్స్ నింపేశాను. ఈ పైన గ్లాస్ ఐటమ్స్ వచ్చి డాన్యూబ్ హోమ్స్లోనే తీసుకున్నాను. పైన వైఫై ఉంటుంది. ఇలాగ ఈ వాల్కి వస్తే అటు ఇటు అమెజాన్లో తీసుకున్న హ్యాంగింగ్ ఫ్లవర్స్. అయితే హ్యాంగింగ్ పాట్స్ ఉంటాయి కదా, అవి వాల్కి కొట్టేసి దాంట్లో ఇలా పెట్టాను అనమాట. మధ్యలో పెయింటింగ్ కూడా 3D అవి కూడా అమెజాన్లోనే తీసుకున్నాను. ఇలా వస్తే ఇది మా సోఫా అండి. ఇది నేను కస్టమైజ్ చేయించి, నేను ఫస్ట్ ఈ కలర్ అనుకున్నాను కదా హాల్కి, వాల్ కలర్ సింగిల్ సైడ్ టీవీ సైడ్. సో దానికి మ్యాచింగ్గా ఉండాలని
ఈ కలర్ సోఫా తీసుకున్నాము. కస్టమైజ్డ్ సోఫా ఇది. లైక్ అంటే డిఫాల్ట్గా 6x6 వస్తుంది ఇది. అయితే నేను ఈ లెంత్కి మొత్తం హాల్లో ఇంకా ప్లేస్ లేదు కదా, పెద్ద హాల్ కాదు, చిన్న హాల్. సో అందుకని ఈ ఫుల్ ఇక్కడ వరకు వచ్చే వరకు 8, ఒక సైడ్ 6x8 చేయించుకున్నాము. ఇదైతే మా అత్తయ్య గారి కుర్చీలోనే కూర్చుంటారు. ఇదంతా ఏమో పెద్ద కిటికీ అండి. చాలా సన్లైట్ వస్తుంది, అందుకని బాగా లైట్ రాని కర్టెన్స్ వేసాను. ఈ డీమార్ట్లో తీసుకున్నాను, చాలా తక్కువ రేటుకి వచ్చినాయి నాకు. సో సన్లైట్ని ఆపడానికి మంచి థిక్ కర్టెన్స్ వేసాము. సో దట్ టీవీ ఆపోజిట్లో ఉంది కదా విండోకి, టీవీ క్లియర్గా కనపడడానికి. దానికి కూడా అటు ఇటు ఇలా హ్యాంగింగ్ ఫ్లవర్స్ పెట్టాను. అవన్నీ పాతవే అండి. ఇటు సైడ్ వచ్చేటప్పటికి అది ఆ లాస్ట్ కార్నర్లో ఉంది ఇన్వర్టరు, దాన్ని నేను అలా కవర్ చేశాను అనమాట. ఇలా టేబుల్ మ్యాట్ ఇవన్నీ సోను డ్రాయింగ్స్. వాడి గదిలో తలుపుకి నిండిపోయినాయి, అందుకని ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు ఈరోజు. అక్కడ పెయింటింగ్ అంటించుకున్నాడు. ఈ వంట మా ఫోన్ నెంబర్లు అంట. ఎమర్జెన్సీ కోసం రాసి పెట్టుకున్నాడంట మా ఫోన్ నెంబర్లు. సో ఇదండి ఓవరాల్ నా హాల్ లుక్. ఒకసారి చూసేయండి. ఇది ఎంట్రన్స్ డోరు, ఇలా వస్తుంది. టీవీ స్క్వేర్లో వచ్చింది. ఈ చైర్ మా మమ్మీ వాళ్ళు ఎప్పుడైనా వచ్చినప్పుడు కూర్చోడానికి. పెద్దవాళ్ళకి కొంచెం సోఫాల్లో ఇబ్బందిగా ఉంటుంది కదా, అందుకని ఈ చైర్ మా మమ్మీకి, ఈ చైర్ మా అత్తయ్యకి. అదేమో ఐకియా ఫోల్డబుల్ టేబుల్, అది చిన్నది. సెంటర్ టేబుల్, కార్పెట్ మ్యాచింగ్ తీసుకున్నాను అమెజాన్లోనే. చాలా బరువు అండి ఇది. అసలుకి నీళ్ళల్లో పెట్టామంటే ఇంక అసలుకి లేపలేం మనం, అంత బరువుగా ఉంటుంది. సో ఇదేమో టీపాయి. ఇది కూడా డాన్యూబ్ హోమ్స్లోనే. మేము ఫర్నిచర్ ఆల్మోస్ట్ డాన్యూబ్ హోమ్స్లోనే తీసుకున్నాం అప్పుడు. సో ఇక్కడేమో ఒక చిన్న ట్రే లాంటిది పెట్టుకున్నాను. ఈ ట్రేలో సాల్ట్ ఉంటుంది దీంట్లో. ఇదేమో టూత్పిక్స్, వాటర్ బాటిల్, నా మందులు ఉంటాయి. ఇక్కడ ఒకటి చిన్నది నా మందులు, ఫ్లవర్ పాట్. ఇదేమో సాంబ్రాణి వెలిగించడానికి. ఇది మా సెంటర్ టేబుల్. దీనికి 2 ఇలా ఉంటాయి అన్నమాట. దీంట్లో ఇమీడియట్గా అవసరమయ్యేవి, బ్యాటరీస్, మందులు అలాంటివన్నీ పెట్టుకుంటాం లాస్టర్లో. అదండి ఇది ఓవరాల్ లుక్ మాది. కిటికీ నుంచి ఇలా వస్తే ఈ సైడ్కి ఒక ఇన్వర్టర్ ఉంటుంది. దానిపైన 2 బొమ్మలు పెట్టాను. అది సోను చిన్నప్పుడు గిటార్. అది ఈ ఇన్వర్టర్ని నేను ఫుల్ ఇలాగా క్లాత్ తోటి కవర్ చేశాను అనమాట. ఇక్కడ పక్కన ఒక టేబుల్ మ్యాట్ పెట్టాను. ఇది మెయిన్ ఎంట్రన్స్. మొత్తం ఇవన్నీ సోను గీసిన బొమ్మలండి. ఈ తలుపు అంతా నిండిపోయిందంట. వాడు రూమ్ తలుపు కూడా నింపేశాడు ఇప్పుడు, అందుకని ఈరోజే ఇక్కడ అంటించాడు. సో ఇలాగా హాల్లో నుంచి ఇలాగా వస్తే రైట్ సైడ్కి ఏమో మెట్లు పైకి ఉంటాయి, లెఫ్ట్ సైడ్కి ఏమో డైనింగ్ ఏరియా అన్నమాట. డైనింగ్ ఏరియాలో డైనింగ్ టేబుల్ మేము విడిగా తీసుకోలేదు, ఎందుకంటే కొంచెం స్పేస్ తక్కువ ఇక్కడ. అందుకని డైనింగ్ టేబుల్ వేస్తే మొత్తం ఆక్యుపై చేసేస్తుందని ఇది డైనింగ్ టేబుల్ లాగా. ఇది వాల్ హ్యాంగింగ్ అన్నమాట. వాల్ హ్యాంగింగ్ది ఈ డైనింగ్ టేబుల్ విత్ 2 చైర్స్ తీసుకున్నాము. ఇలా ఉక్కుంటుంది.
దాన్ని అన్లాక్ చేయడమే. అన్లాక్ చేసి ఇదేమో స్టాండ్ లాగా అనమాట, కింద బేస్ ఇది ఇలా పెట్టుకుంటే టేబుల్ అయిపోతుంది. చైర్స్ ఇలా వేసుకొని కూర్చొని తినచ్చు అనమాట. అలాగే దీనికి లోపల 3 ర్యాక్స్ ఇచ్చాడు. ఈ టేబుల్ మనం డైనింగ్ టేబుల్గా వాడుకోవచ్చు, స్టడీ టేబుల్గా వాడుకోవచ్చు, ల్యాప్టాప్ వర్క్ స్పేస్గా కూడా వాడుకోవచ్చు. ఇక్కడ బుక్ స్టోరేజ్కి అన్నీ వాడుకోవచ్చు. ఇలా మళ్ళీ అవసరం అయిపోయినప్పుడు తీసి పెట్టేసుకోవడం. ఇక్కడ మా ఫ్రిడ్జ్ ఉంది, డబల్ డోర్ ఫ్రిడ్జ్. ఇది వర్ల్పూల్దే. చెప్పాను కదా హోమ్లేన్లో ఈ క్రోకరీ యూనిట్ చేయించాను. ఇది నాకు గిఫ్ట్ ఇచ్చారు మా ఫ్రెండ్ ఇచ్చింది అనమాట చెన్నైలో. ఇక్కడ ఇవన్నీ పెట్టుకుంటున్నాము. క్రోకరీ ఇవన్నీ గ్లాస్ ఐటమ్స్ అన్నమాట. అన్ని గ్లాస్ ఐటమ్స్. ఇక్కడ ఒక బాస్కెట్, ఫ్రూట్ బాస్కెట్ పెట్టాను. ఇక్కడ కొన్ని సోను స్నాక్స్ ఉంటాయి కొన్ని. ఇక్కడ ఈ ఏమో కబోర్డ్స్ అన్నీ సాఫ్ట్ హింజెస్ అన్నమాట. అలా అంటే వెళ్ళిపోయి క్లోజ్ అయిపోతాయి, సౌండ్ రాకుండా. ఎక్కువ సాఫ్ట్ హింజెస్ అంటారు. ఇక్కడేమో పెద్ద బాక్సులు పెట్టుకున్నాను. ఇక్కడేమో కొన్ని దాచిపెట్టాను వాడికి తెలియకుండా. ఇక్కడ చాక్లెట్స్, నావి కొన్ని డ్రెస్సులు ఇక్కడ ఉన్నాయి. వేసుకునేవి కాదు, సేల్స్వి ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇక్కడ కొన్ని బాక్సెస్. తర్వాత ఈ పక్కన విండో ఉంటుంది. విండోకి ఇలా పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ కూడా ఇది చేయించుకున్నాను అనమాట, ప్యాంట్రీ బాక్స్ లాగా. ఇక్కడ కూడా ఒక ప్యాంట్రీ బాక్స్ లాగా చేయించుకున్నాను. ఇది ఇలాగ నొక్కితే వచ్చేవన్నమాట హుక్స్. ఇక్కడ ఇలాంటివి ఉంటాయి. దీంట్లో అన్నీ పెద్దది. ఇది చాలా ప్లేస్ వేస్ట్ అవుతుంది యాక్చువల్గా. పైన అంతా ఇంకొక అర పెట్టించుకుంటే బాగుండేది. సో ఇలాగ పెట్టుకున్నాను. ఈ మధ్యలో ఏమో ఓవెన్కి. తర్వాత ఈ కింద కూడా ఒక బాక్స్ ఉంటుంది. ఇక్కడ కూడా కొన్ని నా బట్టలు ఉన్నాయి ఫైర్లో. కిందేమో సోను స్నాక్స్. ఇక్కడేమో ఇలాగ సీటింగ్లా చేయించుకున్నాను. యాక్చువల్గా ఎవరైనా వచ్చినప్పుడు డైనింగ్కి ఇది ఓపెన్ చేసి ఇక్కడ కూడా ఇద్దరు కూర్చోవచ్చు అని కూర్చోడానికి చేయించాను ఇది. దీని కింద కూడా ఒక అర ఉంటుంది. దీంట్లో కూడా సేల్స్కున్న శారీస్, జాకెట్లు అలాంటివన్నీ ఉంటాయన్నమాట. చాలా ఎండగా ఉంది బయట. సో ఇది ఇలాగా వస్తుంది. ఇక్కడేమో స్టెప్స్ పక్కన కొంచెం ప్లేస్ ఉంది లోపలికి. అయితే అక్కడ ఏం చేయించలేదు, డోర్ లాంటిది చేయించిన వేస్ట్ అన్నారనమాట. డోర్ తీస్తేనే లోపలికి వెళ్ళడానికి కూడా ఉండదు. ఈ బయటికేమో డోర్ పెట్టలేము, పెడితే అక్కడికి పెట్టుకోవాలి, ఆ వాల్ కనపడుతుంది అక్కడికి అని. ఇక్కడ సైడ్ 2 టేబుల్స్ వేశాను. ఇక్కడ కారం డబ్బా అలా పెట్టాను అన్నమాట కవర్ చేయడానికి. ఇదొక 5 స్టెప్స్ది ఇది తీసుకున్నాను అమెజాన్లో, చాలా బాగుంది. ఇది డైనింగ్ హాల్ ఇలాగా క్రాస్ చేసి జస్ట్ ఒక వాల్ డిఫరెన్స్ ఉంటుంది. ఇలాగ లెఫ్ట్ సైడ్కి ఏమో
చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది, రైట్ సైడ్కి కిచెన్ ఉంటుంది. ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాము. చెప్పనా మా వర్డ్ మొత్తం డోర్తో నింపేశాడు మళ్ళీ బొమ్మలతోటి. ఈ వాల్ కలర్ వాడి సెలెక్షన్ అనమాట. ఇది యాక్చువల్గా వార్డ్రోబ్. దీని వెనకాల కూడా వేసాం కానీ అది కబోర్డ్ పెట్టేటప్పుడు కవర్ అయిపోయినాయి. 2 బర్డ్స్ కనబడుతున్నాయి ఇప్పుడు. ఇది వార్డ్రోబ్కి ఈ సైడ్కి ఇలా వచ్చిందనమాట. ఇది డాన్యూబ్ హోమ్స్లోనే తీసుకున్నాము. తక్కువ రేటే పడినాయండి ఇవన్నీ. సో ఇక్కడేమో బైబిల్స్, బుక్స్, ఇలా క్లాక్ పెట్టాము. ఇవి సోను బుక్స్. సో నా చిన్నప్పుడు ఎలా ఉన్నాను చూడండి, కనపడుతున్నానా? నేను, మా చెల్లి, మమ్మీ, డాడీ అలా ఉన్నాము. సోను బుక్స్, స్టోరీ బుక్స్ అలా పెట్టుకున్నాము. సోను ఇదేదో చేసుకున్నాడు క్లాస్లో ఆర్ట్. ఇక్కడ కిందేమో చూసారా అంత చెత్తగా పెట్టుకున్నాడు సోను. అడిగన్స్, ప్లేయింగ్ స్టఫ్స్. ఇది ఒక్కటే కాదండి, చాలా చోట్ల ఉన్నాయి వాడి బొమ్మలు. ఇలాగ డోర్ ఉంటుంది ఇది ఇక్కడికి. ఇది ఎప్పుడుదో అండి బెడ్. ఇది దానికి మ్యాచింగ్గా కబోర్డ్ తీసుకున్నాం అనమాట. సోను సెలెక్షన్. సోను కీబోర్డ్ పెద్దగా వాయించాడు కానీ కొనిచ్చుకుంటాడు. వాళ్ళ నాన్న దానికి తోడు. కొనాలి చిన్నది కొనుక్కుంటారు ఎవరన్నా. అంత పెద్దది పెద్దవాళ్ళు, పెద్ద పెద్ద గిటారిస్టులు, పియానో ప్లేయర్స్ ఉంటారు కదా, వాళ్ళు కొనుక్కునేది యమహా. అంత రేటు పెట్టి కొన్నారు. అది అలా మూల అంతే. ఈ బెడ్ ఏమో యాక్చువల్ 6x6 వస్తుంది. ఇలా లాగితే దీని కింద స్టోరేజ్ కూడా ఉంటుంది. ఇలా లాగితే 6x6 ఉంటుంది. ఇక్కడ కింద దీన్ని పట్టుకొని లేపితే మొత్తం వచ్చాక స్టోరేజ్ వస్తుంది అన్నమాట. సో ఇది ఎవరన్నా వచ్చినప్పుడు బాగా యూస్ఫుల్ అవుతుంది. మా హౌస్లో ప్లస్ పాయింట్ గాలి ప్లస్ వెళ్తురు. సూపర్ ఫుల్ వెంటిలేషన్ అండి అసలుకి. అలాగా అదేమో అక్కడ ర్యాక్ పెట్టాను. ఇది సోను స్టడీ కమ్ డ్రెస్సింగ్ టేబుల్ అన్నమాట. సోను సెలెక్షన్. ఇది బుక్స్ పెట్టుకోవడానికి ఇక్కడ. ఇవన్నీ సోను ఐటమ్స్ అండి. కలర్ పెన్సిల్స్ అన్నీ ఉంటాయి. బుక్స్ దీని నిండా ఎన్ని బాక్సులు ఉంటాయి చూడండి. జామెట్రీ బాక్సులు మొన్న ఒక 10 వరకు పడేసాను. కొంటనే ఉంటాడు. పెన్సిల్స్ కూడా అంతే, కొంటనే ఉంటాడు. పెన్స్ అన్నీ. ఇక్కడ 2 జామెట్రీ బాక్సులు ఉన్నాయి. దీని నిండా కలర్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఏమో వీటికి స్టిక్కర్స్. ఇవి గ్లాస్ ఫినిష్ వస్తాయి. ఇవి పాతవే ఉండేవి, అవి అలా అంటించాం అనమాట. ఇటుకి బయటికి మన బ్యాక్ యార్డ్ అనమాట. ఇలా ఓపెన్ చేస్తే డ్రెస్సింగ్ ఫుల్ లెంత్ మిర్రర్ ఒకటి ఉంటుంది. పైన ఒక కబోర్డ్ ఇచ్చాడు, ఒక కర్ర ఇచ్చాడు పైన. ఇవన్నీ కూడా సోనువేండి, ఇవన్నీ సోను గేమ్స్. ఇలాగా ఇది పెద్ద పెద్ద జాకెట్లు వాళ్ళు పెట్టుకుంటారు కదా, కోట్స్, వాటి కోసం ఇచ్చాడనమాట. ఇలా పొడుగ్గా ఏం లేకుండా. సో ఇటు సైడ్ వచ్చేటప్పటికి ఇటు సైడ్ కూడా పైన ఒకటి. ఈ కబోర్డ్ సరిగ్గా ఆర్గనైజ్ చేయలేదు, ఎందుకంటే అస్తమాను సోనుకి వెళ్తూనే ఉంటాడు. అస్తమాను సోను దీన్ని తీసి పెడతానే ఉంటాడు. సో ఈ గదిలో వేసే బెడ్షీట్లు, ఎక్కువ వాడని లావ్ బెడ్షీట్లు ఉంటాయి కదా అవి. ఇక్కడేమో అది ఫిలిప్స్ ఇది ఇది ఉంటుంది కదా, క్రిస్మస్ స్టారు, డెకరేషన్ ఐటమ్స్ అలాంటి వాడనివి అలా పెట్టేస్తాను. ఇదేమో కోట్లు, వీళ్ళవి
కోట్లు. ఇది ఒక పెద్ద ప్లేస్ ఉందని యాక్చువల్గా దీనికి ఒకటి ఇచ్చాడు అనమాట. అది ఇరిగిపోయింది. ఒక పెద్ద బరువు పెట్టేటప్పటికి అది ఆ మూల పెట్టింది చూడండి. అది ఇక్కడ పార్టీషన్ వచ్చింది, అది ఇరిగిపోయింది, ఇంకా బాగు చేయించలేదు. ఇవన్నీ ఇలా సర్దుకున్నాము. ఇవన్నీ కూడా యాక్చువల్గా నేను కొంతకాలం బిఫోర్ కరోనా బిజినెస్ చేశాను. డ్రెస్సులు, నైటీలు, శారీస్ అవన్నీ. ఇవన్నీ అవి కొన్ని మిగిలిపోయినాయి అలా ఉన్నాయన్నమాట. అవి ప్యాక్ చేసి అలా పెట్టేశాను. ఇవి కూడా సోనువి, పైనే సోనువి మోస్ట్లీ ఉంటాయి బట్టలు. ఈ పొట్టు అయిపోయినాయి ఇక్కడ వాడనివి అవన్నీ ఇక్కడ పెట్టాను జస్ట్. సో ఇది సోను బెడ్. ఇది ఇక్కడ ఈ పక్కకు వస్తే ఇక్కడ బాత్రూమ్ వస్తుంది. చిన్నదే అండి బాత్రూము. చిన్న బాత్రూమ్. ఇది ఎక్కువ వాడము, ఎవరైనా రిలేటివ్స్ వస్తేనే వాడతాము. సో అది సోను రూము. ఇలాగా బయటకు వచ్చేయచ్చు మనం. ఇలాగా బయటకు వచ్చి ఈ స్ట్రైట్గా ఎంట్రన్స్ ఉంటుంది కిచెన్లోకి. కిచెన్ టూర్ ఆల్రెడీ చేశాను కదా, వైట్ అండ్ గ్రీన్. నేను 3 రూమ్స్కే చేయించానండి వుడ్ వర్క్. కిచెన్కి, డైనింగ్ హాలు, మెయిన్ బెడ్రూము. ఇలా వస్తుంది కిచెన్. ఇవన్నీ అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నవే. 4 బర్నర్ స్టవ్ వర్ల్పూల్ది. దీనిపైకి ఎలిక ఇది చిమ్నీ ఎలిక. అన్నం కూర, బెండకాయ చేశాను. బెండకాయ కూర తినేసి అన్నీ నీట్గా పెట్టి తీస్తున్నాను అనమాట. ఈ చివరికేమో ఒక స్టాండ్ పెట్టుకున్నాను ఆయిల్ క్యాన్ పెట్టుకోవడానికి. ఈ 2 కూడా ఆయిల్సే, యూస్ చేసిన ఆయిల్స్ అనమాట. యూస్ చేసిన ఆయిల్స్, ఫ్రైడ్ ఆయిల్స్ ఉంటాయి కదా, దేనికన్నా వాడొచ్చని అలా పెట్టుకున్నాను. ఈ చివరికేమో మిక్సర్ పెట్టుకున్నాను. ఈ పైనేమో డబ్బాలు, పప్పులు డబ్బాలు. ఆ పైనేమో నెయ్యి, కందిపప్పు, మినపప్పు ఎక్స్ట్రా ఉన్నవన్నీ వాటిలో డబ్బాల్లో పెట్టుకుంటాను. సో దీనికేమో ఇక్కడ మెషలు పెట్టించాము అన్నిటికీ. ఆ డోర్ క్లోజ్ చేసేసాం అనుకో. ఇక్కడొకేమో ఒక హ్యాంగింగ్ పెట్టుకున్నాను. మూలకి డస్ట్బిన్ పెట్టుకుంటాను. ఇక్కడేమో ఎక్స్ట్రా సిలిండరు, ఒక సిలిండర్ బయటికి. రెగ్యులర్గా వాడేవన్నీ ఇలా బయట పెట్టుకుంటాను. బియ్యం ఎప్పటికప్పుడు ఈ డ్రమ్లో తీసుకొని పెట్టుకుంటాను. యాక్చువల్గా బియ్యం అయితే ఇక్కడ కింద పెద్ద డ్రమ్లో పెట్టుకుంటాను. 20 కేజెస్ డ్రమ్ అది, దాంట్లో పెట్టుకుంటాను. ఈ పక్కనేమో అన్నీ ఇవి పెట్టుకుంటాను అన్నమాట. ప్యాన్స్, బాండీలు పెట్టుకుంటాను. కప్స్ ఏమో రెగ్యులర్గా వాడే కప్స్ ఇక్కడ. ఇక్కడేమో ఇంకో ర్యాక్ పెట్టుకున్నాను, గ్లాసెస్ అవి పెట్టుకోవడానికి చిన్న చిన్నవి. ఇక్కడేమో వాటర్ ఫిల్టర్ వస్తుంది మాది. ఈ పక్కన కబోర్డ్లో ఏమో ప్లేట్స్ పెట్టుకోవడానికి. సో ఇదండి ఓవరాల్ కిచెన్. ఇక్కడేమో 2 హ్యాంగింగ్ బాస్కెట్స్ పెట్టుకున్నాను, చిన్న చిన్న గిన్నెలు పెట్టుకోవడానికి. స్పూన్స్, ఒకర్లో గిన్నెలు. ఇవేమో పెద్ద పెద్ద
కుక్కర్లో అవి పెట్టుకోవడానికి. ఈ ఏమో పప్పులు, తాలింపు పప్పులు, చింతపండు, వెల్లుల్లి అవి పెట్టుకుంటాను అన్నమాట దీంట్లో. ఇక్కడేమో ఉల్లిపాయల బాస్కెట్, కిందేమో బాండీలన్నీ ఒక దగ్గర పెట్టుకుంటాను. ఈ ఏమో మిక్సీ జార్లు ఇక్కడ. ఈ కిందేమో పెద్ద పెద్ద డెక్షాలు అవి ఇక్కడ బేసిన్లు. ఇదేమో డస్ట్బిన్. ఈ సైడ్కి ఏమో ఒక పుల్ అవుట్ ఉంటుంది. అక్కడేమో అన్ని విమ్ అని అన్ని క్లీనింగ్వి అవన్నీ పెట్టుకుంటాను. సో ఇదండి ఓవరాల్ కిచెన్. ఓవరాల్ కిచెను బయటికి బ్యాక్ యార్డ్కి. ఇలా పైకి వెళ్తే మా మెయిన్ బెడ్రూము ఇంకా గెస్ట్ బెడ్రూము వస్తాయన్నమాట. ఇక్కడ గార్డెన్ మాది. ఇది నా గార్డెన్ అండి. కోతుల కోసం ఇది వేయించాము. అలా వేయించి ఇది కరివేపాకు చెట్టు, అక్కడేమో నేరేడు చెట్టు వేసాను. ఇది మామిడి చెట్టు, పచ్చిమిర్చి పచ్చిపిచ్చి చెట్టు, ఇదేమో జామకాయ చెట్టు, పప్పాయ, అది వంకాయ చిన్నది. ఇక్కడ ఒక రోజ్ ప్లాంట్ పెట్టాను. తర్వాత ఇదేం మల్లెపువ్వు, ఇది దానిమ్మ, ఇది నిమ్మకాయ. ఇది నా గార్డెన్ అండి. ఇది ఫ్లోర్ పేపర్ వేసాం కదా, అప్పుడు దీని పక్క నుంచి స్టెప్స్ ఉంటాయి పైకి వెళ్ళడానికి. కార్నర్లో ఇది ఒకటి పెట్టాను, ఫ్లవర్ స్టాండ్. ఇలా పైకి వస్తాము. ఎంట్రన్స్లో ఒక ఫ్లవర్ పాట్ పెట్టుకున్నాను. ఇది నేను డిజైన్ చేసిందే. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ ఒక బోర్డు, స్విచ్ బోర్డు ఉంటుంది. ఇక్కడ ఒక మంచం వేశాను, సింగిల్ కాట్, క్యారమ్ బోర్డు. ఇక్కడ ఒక వెంటిలేషన్కి ఇక్కడ ఒక కిటికీ ఇచ్చారు. ఇదేమో ఇది బయటకు వెళ్ళడానికి అనమాట. ఇటు సైడ్ బాల్కనీ ఉంది మాకు పైన. సో ఇలా ఉంటుంది. ఇక్కడ బాల్కనీ ఉంటుంది. అయితే ఈ బాల్కనీ మేము ఎక్కువ యూజ్ చేయము, అంటే దోమలు కోతులు అవన్నీ వచ్చేస్తాయని క్లోజ్లోనే ఉంటాము. పైన ఓపెన్ అనమాట, అందుకని ఎక్కువ యూజ్ చేయము. దీన్ని ఏమన్నా చేయించాలి, షెడ్ వేసి మెష్ డోర్ వేస్తే బాగా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మన బ్యాక్ సైడ్ కనపడుతుంది అనమాట. ఇదిగోండి, అప్పుడు కాలిపోయింది మంటలకి. చూసారా ఇవన్నీ ఏమనుకుంటున్నారు? తోట ఏర్పడింది ఇక్కడ. నేను ఇక్కడ నుంచి గార్డెన్లోంచి తీసేసి విసిరేసాను అనమాట. కొన్ని తోటకూర చీమలు వచ్చినాయి అని అవి అలాగ మొలిచి మొత్తం చాలా తోటకూర పెరుగుతుంది ఇక్కడ. ఒక్కొక్కటి గోడంత ఎత్తు పెరుగుతుంది తోటకూర. ఇదంతా తొందరగా డెవలప్ అయితే బాగుండు. పాములు గీళ్ళు భయం లేకుండా ఉంటుంది అప్పుడు మాకు. సో ఇలాగా మొత్తం
సో ఇక్కడ ఐరన్ స్టాండ్ ఒకటి పెట్టుకున్నాను. ఈ పైకి టెర్రస్ మీదకి వెళ్ళడానికి మెట్లు అనమాట. ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్కి ఏమో ఇంకో బెడ్రూమ్ ఉంటుంది. ఇక్కడ మా ఆయన వర్క్ చేసుకుంటాడు. చాలా మెస్సీగా ఉంటుంది ప్లేస్ అంతా, ఏమనుకోకండి. అన్ని వైర్లు గీర్లు ఎన్నిసార్లు సర్దినా ఇంతే ఉంటుంది. ఇది మా సోను రూము. అలాగే ఉంటుంది. మిగిలినవన్నీ నేను ఎప్పటికప్పుడు నీట్గా పెట్టుకుంటాను. ఇంకా ఇవి వాళ్ళు టచ్ చేయరు కాబట్టి నీట్గా ఉంటాయి అన్నమాట. రోజంతా ఇక్కడే ఉంటారు మా ఆయన. ఇది ఒక చిన్న కబోర్డు. ఇక్కడ కిటికీ వచ్చింది దీనికి. ఇది మా అత్తయ్య వచ్చినప్పుడు మా అత్తయ్య బెడ్రూమ్ అనమాట. మా అత్తయ్య సెలక్షన్ ఈ కలరు, ఈ రూమ్ కలర్స్ మా అత్తయ్య సెలక్షను. సో ఇటు సైడ్ ఏమో ఇది కొనిందే, చేయించింది అంటే వుడ్ వర్క్ది కాదు, కొనింది అది. సో ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది, ఇంకో కబోర్డు, ఇంకో క్యారమ్ బోర్డు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంకో బాత్రూమ్ అన్నమాట. బాత్రూమ్స్ అన్నీ చాలా పెద్దగా వస్తాయండి, చాలా పెద్ద ఉంటాయి. సో ఇలాగొస్తే ఇంకా ఇది మా మాస్టర్ బెడ్రూమ్. మెయిన్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుదాము. ఇలాగా వాల్ పెయింట్ వేసాము, బ్లూ కలర్ మీద వైట్ లీవ్స్ అన్నమాట. ఈ మేమే వేసామండి, స్టెన్సిల్స్ ఉంటాయి కదా, స్టెన్సిల్స్ తోటి మేమే వేసాము. ఇది నేను ఈయన వేసాము. వాల్ పెయింట్స్ మాత్రం పెయింటింగ్ వాళ్ళు వేశారు. ఈ బ్లూ కలర్ వాళ్ళు వేశారు. నాకు ఎందుకో ఇలాగ వైట్ అండ్ బ్లూ కాంబినేషన్లో వెళ్దాం అనిపించింది ఈ రూము, ఈ బ్లూ. సో ఏషియన్ పెయింట్స్లో వెతికితే ఈ ఫ్లవర్స్ దొరికినాయి, ఈ లీవ్స్ దొరికినాయి. సో ఈ లీవ్స్ వైట్ తోటి ఆ వాల్ మొత్తం వేసామన్నమాట. అయితే వర్షాలకి మా వాల్ అంతా ఎలా అయిపోయిందో చూడండి. మా రో హౌసెస్ కదా, సో పక్కింటి వాళ్ళ టెర్రస్ మీద టైల్స్ పగిలిపోయినాయి అన్నమాట. సో అక్కడి నుంచి వాటర్ లీక్ అయ్యి మా వాల్ ఇలాగ పాడైపోయింది. రో హౌసెస్ తోటి ఇదే ప్రాబ్లము. మన ఇంట్లోకి అయితే మనం బాగు చేయించుకోగలం, కానీ వాళ్ళకి చెప్పలేం కదా, బాగు చేయించుకోండి మాకు లీక్ అయిపోతున్నాయని. అప్పటికి మేము చెప్పాము, వాళ్ళు ఇక్కడ ఉండట్లేదు, యూఎస్లో ఉంటున్నారు, మరి వచ్చాక బాగు చేయిస్తారేమో. అప్పటికి మేము వాటర్ ప్రూఫింగ్ చేయించాము. వాటర్ ప్రూఫింగ్ చేయించి ఈ పెయింట్స్ కూడా మేము ఫుల్ ఏషియన్వి వాటర్ ప్రూఫ్ పెయింట్స్ వేసాము. బట్ స్టిల్ అలాగా అయ్యింది. ఇంకా వాటర్ ప్రూఫ్ వేసాం కాబట్టి పెచ్చులూడి పడిపోవట్లేదు, లేకపోతే పెచ్చులూడి పడిపోయేది. అది ఉట్టి ఇలాగ స్వెల్ అయ్యి బబుల్స్గా వచ్చి అలాగ అయింది. ఇది మా బెడ్. ఇది కూడా డాన్యూబ్ హోమ్స్ నుంచే తీసుకున్నాము. బెడ్ 2 సెంటర్ టేబుల్స్ కలిపి 40,000 అయింది. సెంటర్ టేబుల్స్ కాదు, సారీ, సైడ్ టేబుల్స్ అంటారు కదా, ఇది సైడ్ టేబుల్. కింద ఒక ఇలాగ మధ్యలో గ్యాప్ వస్తుంది, ఈ కింద ఒక వస్తుంది. దీంట్లో వైర్స్, ఇయర్ ఫోన్స్ కావాల్సినవి అన్నీ పెట్టుకుంటాం. జెండు బాము, నేనైతే ఇక్కడైతే నా ట్యాబ్లెట్స్, లిప్ బాము, ఇలాగా జెండు బామ్ లాంటిది అదనమాట ఒకటి. అది సింపుల్గా పెట్టుకున్నానండి. ఒక చిన్న ఫ్లవర్ పాట్ పెట్టి వాటర్ బాటిల్ ఒకటి పెట్టుకుంటాను. ఇటు సైడ్ వచ్చి ఒక 4 ఇవేంటారు ఇలా ర్యాక్స్ పెట్టించాను, ఏమైనా డెకరేటివ్ ఐటమ్స్ పెట్టించుకోవడానికి. ఆ పైన వచ్చి చెన్నైలో తీసుకున్న ఫ్లవర్ పాట్ పెట్టాను. ఇక్కడేమో ఈ డాన్యూబ్ హోమ్స్లోనే తీసుకున్నాను అనమాట. నాకు ఇలాంటి ఫ్యాన్సీ ఐటమ్స్ అంటే భలే ఇష్టం. అన్నీ గోల్డ్లో.
తీసుకున్నాను. ఇక్కడికేమో ఏసీ ఉంటుంది. తర్వాత ఇక్కడ ఒక పెద్ద కిటికీ వచ్చింది, ఫుల్ వెంటిలేషను. తీసి చూపిస్తాను. చూసారా, ఇంట్లో వెంటిలేషన్కి అస్సలు కొరత లేదు అసలుకి. అందుకే అన్నీ ఫుల్ డార్క్ వేస్తాను. పొద్దున్నే ఓపెన్ చేస్తాను, తర్వాత పడుకునే టైంకి నైట్కి క్లోజ్ చేసేస్తాను అనమాట. మళ్ళీ పొద్దున్నే లేచిన తర్వాత తీస్తాను. సో ఇది మా వుడ్ వర్క్ చేయించుకున్నాను. నేను వుడ్ వర్క్ చెప్పాను కదండి, హోమ్లైన్లో చేయించుకున్నాను. బ్లూ కాంబినేషన్లో ప్లస్ కొంచెం బిస్కెట్ కలర్ టెక్స్చర్డ్ అంటారు పైది. ఇది కింద ప్లెయిన్ షైనింగ్, మధ్యలో మిర్రర్ది కూడా అలాగే వచ్చింది. దానికి ఎక్స్టెన్షన్గా ఇక్కడ కిటికీ దగ్గర కూర్చోడానికి బాగుంటుంది కదా అని సోఫాలాగా చేయించాను, ఎక్స్టెండ్ చేసి. ఆ పైది కుషను అటాచబుల్ కాదు యాక్చువల్గా. మాది ఇది పాత సోఫా అనమాట. పాత సోఫాది కింద ఇది పాడైపోతే కొత్తది మార్చాము ఇంటికి షిఫ్ట్ అవ్వకముందే. దీని పరుపు ఉంటుంది కదా, అది ఎందుకన్నా పనికొస్తుందని అలా ఉంచాము. అది ఇక్కడ ఇలాగ వేసుకున్నాం అనమాట. అది ఒక బెడ్ లాగా ఉంటుంది, చాలా ప్లేస్ ఉంటుంది. ఇది ఒకళ్ళు పడుకోవచ్చు, ఒకళ్ళు పెద్దోళ్ళు పడుకోవచ్చు. కూర్చొని ఈవినింగ్ ఇక్కడ కూర్చొని, ఈవినింగ్ అనే కాదు ఎప్పుడన్నా సండేస్ అలా పైకి వచ్చి కూర్చుంటాం కదా, పడుకొని లేచి కూర్చొని ఇలా కూర్చొని బయటికి కనపడుతుంది అనమాట. అలా ఉంటుంది. మూసేస్తున్నాను, వీడియో క్వాలిటీ బాగా రావాలి కదా క్లియర్గా. ఇది మా కబోర్డ్ అండి. ఇది మా కబోర్డు. ఇటు సైడ్ ఒక అర వస్తుంది, అటు సైడ్ ఒకటి. ఇటు సైడ్ ఏమో లెఫ్ట్ సైడ్కి నా బట్టలు సోనువి ఇంటి దగ్గర ఉంటాయి. ఇటు సైడ్ ఏమో మా ఆయన వస్తాయి. మధ్యలో ఏమో మిర్రర్ ఉంటుంది. మిర్రర్కి కింద 2 ర్యాక్స్ ఉంటాయి. సో నాకు సంబంధించినవి అన్నీ ఉంటాయి, జ్యువెలరీ అని అన్నీ. ఈ కింద ఏమో అవసరం లేనివన్నీ అలా పెట్టేస్తాను. దీని వెనకాల కూడా మిర్రర్ వెనకాల కూడా వస్తాయండి ర్యాక్స్, 4 ర్యాక్స్. స్టోరేజ్ స్పేస్ అయితే చాలా బాగా ఇచ్చాడు. తర్వాత ఇటు సైడ్ ఏమో నా శారీస్, నా బట్టలు, సోను ఇంటి దగ్గర బట్టలు అన్నీ ఉంటాయి ఇక్కడ. ఆ పైన అందట్లేదు నాకు నీట్గా అరేంజ్ చేసుకోవాలంటే. ఇటు సైడ్ ఏమో మా ఆయన వస్తాయి. ఇక్కడ కూడా ఒక అర పెట్టించేసుకోవాల్సింది, హ్యాంగ్ చేసుకోవడానికి ఉంటుందని ఇలా ఉంచేసాం. కానీ బట్ వేస్ట్ అండి ఇది, ఇలాంటిది. అన్ని బట్టలు పట్టవు ఎక్కువ మనం హ్యాంగ్ చేసుకునేవి కూడా ఎక్కువ ఉండదు కదా అందరు. సో అందుకని ఈ ర్యాక్ పెట్టాను ఒకటి ఇలా పెట్టుకోవడానికి. కొన్ని శారీస్ ఇక్కడ కూడా ఉంటాయి నాయి, కింద సిల్క్ శారీస్ అవి అలా పెట్టేశాను బాక్సుల్లో. సో అదండి. ఈ కింద ఏమో ఇక్కడి కబోర్డ్స్లో ఏమో దుప్పట్లు, తిండి కవర్లు అలా పెడతాను నేను. సో అలా ఉంటుంది. ఇలాగొస్తే ఇక్కడ బాత్రూమ్ వస్తుంది మాకు. బాత్రూమ్కి పక్కనే ఇలాగ కొంచెం ప్లేస్ ఉంటుంది కదా, ఇక్కడేమో హ్యాంగర్స్ పెట్టించాను. ఇదేమో బట్టలు వేసుకోవడానికి పెట్టాను. అలా అన్నమాట. హ్యాంగర్స్, తలుపుకి ఒక హ్యాంగరు, ఇక్కడికి ఒక హ్యాంగరు. ఇది నేను సోను కొంచెం హైట్ తక్కువ కదా, అందుకని మేము ఇది కిందకి పెట్టించుకున్నాము. అది మా ఆయనకి. సో ఇలాగనమాట. ఇక్కడేమో సోఫా ఇలా ఉంటుంది.
సో ఇక్కడ సోఫా వేసుకున్నాను. సోఫా, సెంటర్ టేబుల్, మంచం, సైడ్ టేబుల్ కాబట్టి ఇక్కడ ప్లేస్ సరిపోలేదని ఇంకో సైడ్ టేబుల్ ఇక్కడ పెట్టాను నేను. అక్కడ ప్లేస్ సరిపోదు కదా. యాక్చువల్గా ఈ సైడ్ది ఇది కిటికీ దగ్గర ఇది చేయించకపోయింటే సరిపోయేది. బట్ ఇది సైడ్ది కూడా అవసరము. మెయిన్ ఈ కింద స్టోరేజ్ కోసం మెయిన్ నేను చేయించుకున్నాను. అది కూర్చోడానికి సిట్అవుట్గా ఉంటుంది. మనం ఎక్కువ మంది వచ్చినప్పుడు ఈ రూమ్లో ఏసీ వేసుకొని ఎక్కువ మంది పడుకోవచ్చు కదా. ఇది చాలా పెద్ద రూమ్ అండి. మీకు వీడియోలో తెలుస్తుందో లేదో కానీ ఇదైతే నా బాత్రూమ్ అండి. ఇల్లు ఎంత నీట్గా ఉండాలనుకుంటానో బాత్రూమ్ కూడా అంతే నీట్గా పెట్టుకుంటానండి. ఎప్పుడు ఫ్రెష్గా ఉండేటట్టు చూసుకుంటాను అండ్ ఆర్గనైజ్డ్గా. సో ఇటు సైడ్ ఇలాగా వెస్ట్రన్ టాయిలెట్ వస్తుంది. పైన అది పెట్టుకున్నాను. ఎదురుగుండా మిర్రరు, సింక్ ప్లస్ కబోర్డ్స్ వస్తాయి. ఇటు సైడ్ ఇవి పెట్టుకున్నాను. ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది. ఇక్కడ డైలీ వాడే బ్రషెస్, హ్యాండ్ వాష్. ఈ అరల్లోనేమో ఈ వాడినవి అలాగ ట్రేలో పెట్టుకుంటాను పాడవకుండా. ఇది వుడ్ది కదా అందుకని. కిందేమో సోప్స్ అవన్నీ పెట్టుకుంటాను. స్నానానికి ఇలా సపరేట్గా ఉంటుందండి. యాక్చువల్గా ఈ సైడ్కి ఇక్కడ గ్లాస్ ఒకటి పార్టీషన్ పెట్టిద్దాం అనుకున్నాను ఇక్కడ నుంచి దీని నుంచి, బట్ కుదరలేదు. సో నేను ఇక్కడ వచ్చి ఒక హ్యాంగింగ్ ఫ్లవర్ పాట్ పెట్టాను. ఒక ఇది పెట్టి షెల్ఫ్ పెట్టి ఆ షెల్ఫ్ మీద ఏమన్నా నీడ్స్, ఇప్పుడు నా స్పెక్ట్స్ అలాంటివి పెడతా ఉంటానన్నమాట. సో ఇక్కడ గీజరు, షవరు, ఇక్కడ సోప్కి కేసు, మ్యాచింగ్ బకెట్ అవన్నీ మ్యాచింగ్ తీసుకున్నాను. మీకు ఒక గెస్ట్ని చూపిస్తాను. మేము పిలవని గెస్ట్ ఒకళ్ళు ఉంటున్నారు మా ఇంట్లో. పక్షి గూడులు పెట్టుకొని సంవత్సరానికి ఒకసారి వస్తుంది ఇక్కడికి. రోజు పొద్దున్నే దాని అరుపులతో లేస్తాం మేము. కార్నర్లో ఒక ఫ్లవర్ పాట్ పెట్టాను. సో కింద నుంచి స్టెప్స్ ఉంటాయి. ఈ పక్కనే పైకి కూడా స్టెప్స్ ఉంటాయి అన్నమాట. అటు ఇటు బెడ్రూమ్ వస్తుంది. ఈ మధ్యలో మాత్రం స్టెప్స్ వస్తాయి. ఇటు నుంచి పైకి వెళ్ళొచ్చు మనం. ఇక్కడ నుంచి పైకి టెర్రస్ మీదకి స్టెప్స్ ఉంటాయండి. సో ఇలాగ వెళ్ళాలి. సో ఇది మా టెర్రస్. వర్షం పడేలాగా ఉంది చూడండి. చల్లగా ఉంటుందని పొద్దున్న చాలా ఎండగా ఉందిలే అని ఇప్పుడు తీస్తున్నాను. ఇక్కడ ఒక దండెం కట్టుకున్నాను బట్టలు ఆరేసుకోవడానికి. స్టాండ్ కూడా ఉంటుంది నాకు. వర్షం పడినప్పుడు దీని మీద ఆరేసుకొని స్టాండ్ మీద లోపల ఫ్యాన్ కింద వేసుకుంటాను. సోను వాళ్ళ ఫ్రెండ్స్ చూడండి ఎలా మాట్లాడుకుంటున్నారు. గేటుకి ఆ పక్కన వాళ్ళు, ఈ పక్కన వీడు. సో ఇలాగా వస్తుంది మొత్తం. ఇది టెర్రస్ అయితే మొత్తం ఇలా ఉంటుంది మాది. ఇదంతా కింద ఫ్లోరింగ్ పెయింటింగ్ వేయించి, పెయింటింగ్ కాదు, కింద టైల్స్ ఉండేవి. ఇలా ఉంటాయి అన్నమాట టైల్స్. ఆ టైల్స్ తీయించలేదు. ఆ టైల్స్ మీద ఒక గమ్ లాంటిది, వాటర్ ప్రూఫ్ది, ఏషియన్ వాళ్ళదే గమ్ లాంటిది ఉంటుంది, వాటర్ ప్రూఫింగ్ది. అది వేయించి దాని మీద ఇంకో వైట్ది ఇది కూడా వాటర్ ప్రూఫింగ్ది అనమాట. చెప్పాను కదా పక్కన వాళ్ళ టైల్స్ పగిలిపోయినాయని. అలా టైల్స్ పగిలి ఆ కింద నుంచి వాటర్ సీపేజ్ అయ్యి మాకు ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో ఇలా ఉంటుంది టెర్రస్. ఇది డోరు, ఇంట్లో నుంచి వచ్చేది. ఇది కింద బాల్కనీ అనమాట. ఓపెన్ చూపించాను కదా కింద నుంచి. సో
ఇక్కడ 2 ఉంటాయి. ఇదేమో టూ రూమ్స్ ఉంటాయి ఇక్కడ. ఇదేమో పైకి ఇంకోటి వాటర్ ట్యాంక్స్ ఉంటాయి అన్నమాట పైకి. దానికి ఈ లేడర్ వాటర్ ట్యాంక్స్కి. ఈ 2 డోర్స్ ఉన్నాయి కదా, ఈ యాక్చువల్గా ఒకటి సర్వెంట్ రూమును సర్వెంట్ బాత్రూము ఒకటి. కానీ మేమేం చేసాము, ఈయనకి వర్క్ రూమ్ లాగా ఒక సపరేట్గా ఆఫీస్ రూమ్ లాగా ఉంటుందని ఇది మేము ఉంచుకున్నాము. ఇదివరకు అత్తయ్య మాతోనే ఉండేటప్పుడు ఇక్కడే చేసుకునేవారు, మొత్తం సెటప్ ఇక్కడే ఉండేది. ఇప్పుడు అత్తయ్య వెళ్ళిపోయి చాలా రోజుల నుంచి రావట్లేదని కిందకు వచ్చేసారనమాట. ఇలా ఉంటుంది, పెద్ద ఏం ఉండదు. ఇక్కడ ఆరేసుకుంటాను నేను బట్టలు, ఫ్యాన్ కింద పెట్టుకొని ఆ స్టాండ్ మీద వేసుకొని వర్షాకాలంలో అలా చేస్తాను అన్నమాట. ఈ సెకండ్ డోర్ వచ్చి ఏం చేశాను, బాత్రూమ్ కదా, సర్వెంట్ బాత్రూమ్ని నేను ఇలా చేసుకున్నాను. ఆ టాయిలెట్ తీయించేసి దాన్ని లెవెల్ చేయించేసి వాషింగ్ మెషిన్ పెట్టుకున్నాను నేను. ఇది కొత్తగా తీసుకున్నామండి వాషింగ్ మెషిన్, వర్ల్పూల్ది, ఫ్రంట్ లోడ్. ఇదివరకు టాప్ లోడ్ ఉండేది. ఇదన్నమాట మొత్తం అది. చలో ఇంట్లోకి వెళ్ళిపోదాం.